సో డే ఫ్రెండ్స్, మనకు డిప్యూటీ డిఓ ప్రిపరేషన్కు సంబంధించి ఏదైతే పేపర్ 2కి సంబంధించిన పార్ట్ బి ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన చాప్టర్కి సంబంధించిన చాలా స్టడీ మెటీరియల్ అనేది మనకు కొంత సెర్చ్ చేస్తే మనకు దొరికింది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎంఏ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మనం మొదటికెళ్ళి అనుకుంటున్నాం ఏదైనా కూడా పీజీ లెవెల్ అంటున్నాడు. అందులో కూడా అది ఎంఏడి కావచ్చు లేదా ఎంఏ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా డెఫినెట్గా మనకు సిలబస్ అనేది పికప్ చేశారు. సో అందులో మనకి ఏంటి అంటే దాదాపు ఒక 4 to 5 చాప్టర్స్ వరకు మంచి మెటీరియల్ దొరికింది. సో దాని యొక్క లింకేజ్ కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయితే మిత్రులు ఉన్నారో దాదాపు 250 వరకు దాదాపు ఇప్పటి వరకు జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరికీ అందులో దీన్ని పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే చూడండి, చాప్టర్ వైజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే మనకు 3rd చాప్టర్ ఇక్కడ లీడర్షిప్ ఇక్కడ చూడండి, ఇందులోపట ఇచ్చారు. దయచేసి 3rd చాప్టర్ లోపల మనకు 3rd లోపల ఫస్ట్ పాయింట్ అంటే దయచేసి సిలబస్ మీకు తెలుసు ఏంటంటే 3rd చాప్టర్లో లీడర్షిప్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ లీడర్షిప్ బిహేవియర్ ఇచ్చారు. 4th చాప్టర్ డీసెంట్రలైజేషన్ మేనేజ్మెంట్, అదేవిధంగా 4th లోపల డిసిషన్ మేకింగ్ అని ఉంది. 5th చాప్టర్ ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ అండ్ కరికులం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే ఇచ్చారు. 6th లోపల తీసుకుంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, క్వాలిటీ మేనేజ్మెంట్ అట్లా ఇచ్చారు. అదేవిధంగా 7th చాప్టర్లో పాలసీ ఫార్మేషన్, పాలసీ ప్లానింగ్, ఇట్లా టోటల్ 7 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2 చాప్టర్లది ఇంకా మనం వెతుకుతున్నాం, కొంత ఐడియా ఉంది. బట్ ఏదైనా ఈ యొక్క 3rd నుంచి వెళ్ళి దాదాపు 7th చాప్టర్ వరకు ఇందులో చాలా వరకు మనకు మెటీరియల్ దొరికింది. సో దొరికిన మెటీరియల్ను మీకు అందించే ప్రయత్నం, ఒక ఐడియా మీకు క్రియేట్ చేయడానికి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 3rd చాప్టర్లో 1 ఇక్కడ తీసుకున్నట్టయితే దయచేసి ఇక్కడ కనబడుతుంది లీడర్షిప్ బిహేవియర్ ఇన్ ఎడ్యుకేషనల్ అనే దానిలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, అందులో ఏముందంటే లీడర్షిప్ బిహేవియర్ ఇన్ ఓవర్వ్యూ, లీడర్షిప్ స్టైల్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. కరెక్ట్గా సిలబస్లో ఏముందో ఆ టాపిక్స్ ఇండ్లకెళ్ళి పికప్ చేశారు. సో దయచేసి ఇది పీడిఎఫ్, ఇది ప్రింట్అవుట్ తీసుకోవడం అనేది జరిగింది. మీరు కూడా మీకు పీడిఎఫ్స్ దానికి పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఇట్లా పీడిఎఫ్ కనుక మీరు తీసుకుంటే మనకు చేతిలో ఉండాలి, ఎందుకంటే ఇది కనుక ఉంటే మనకు ఈజీగా స్టడీస్లో కూడా సహాయపడుతుంది. సో నెక్స్ట్ మీకు టాపిక్ చూడండి, 3rd చాప్టర్ 2B కింద ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో దయచేసి ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇది కూడా ఏంటి అంటే ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అనేది ఇది 3rd చాప్టర్లో భాగంగా ఇచ్చారు. 2B అని ఇచ్చాం, ఎమర్జింగ్ అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్. ఇందులో టాపిక్స్ ఏమేమి ఇచ్చారంటే దయచేసి ఇక్కడ ఇచ్చారు, నేను ఇది చదువుతున్నాను. ఎమర్జింగ్ అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, కంపారిటివ్ పర్స్పెక్టివ్, రోల్స్ అండ్ అప్లికేషన్. అంటే ఫస్ట్ ఒక చాప్టర్ ఉంది ఇందులో, ఎమర్జింగ్ అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. అంటే చాప్టర్ ఏముంటే, టాపిక్ ఏముంటే సిలబస్లో తీసుకోవాలి. ఇందులో యాక్చువల్గా 4 యూనిట్లు ఇచ్చాడు. యాక్షన్ రీసెర్చ్ అప్రోచ్ అని కూడా ఒకటి ఇచ్చాడు, అది వేరే దగ్గర కవర్ అవుతుంది. దయచేసి ఇక్కడ మనం 10th చాప్టర్ 13th చాప్టర్ సో ఇవి తీసుకోవాలి. ఐసీటీ రోల్ అని కూడా ఇస్తున్నాడు, ఇది కూడా ఎక్కడో మనకు కవరేజ్ అయింది. సో ఏదైనా ఇది మనకు 3rd 2B ఎమర్జింగ్ అప్రోచెస్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అనేది ఇందులో ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకు 3rd చాప్టర్లో 2 సెకండ్ 1 అందులో పాయింట్ వైజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ థియరీస్ అండ్ మోడల్స్ అండ్ ప్రాక్టీసెస్. సో 3rd చాప్టర్లో సెకండ్ 1 ఇది మనకు తెలిసిందే. అందులో సెకండ్ చూడండి, సెకండ్ చూస్తే ఇందులో ఈ టాపిక్స్ ఇచ్చాడు. నేను ఒకసారి చదువుతున్నాను మీకోసం. ఏంటంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, 3rd యూనిట్ థియరీస్ అండ్ మోడల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. థియరీస్ దీన్నే ఇండైరెక్ట్ థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అంటాము. ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. అదేవిధంగా 5th చాప్టర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్స్. సో ఇది కూడా యాజ్ పర్ సిలబస్గా ఉంది. ఇది ఏంటంటే 3rd చాప్టర్లో సెకండ్గా ఇచ్చారు. నెక్స్ట్ తీసుకుంటే 3rd చాప్టరే, ఇది కూడా ఆర్గనైజేషన్ బిహేవియర్. ఇదంతా కూడా దేని కింద ఇచ్చాడు అంటే దయచేసి ఇప్పుడు చూస్తున్న అన్నీ కూడా 2, 3, 4 ఇవి 3rd చాప్టర్ ఆర్గనైజేషన్ బిహేవియర్ లోపల నేచర్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, గ్రూప్ డైనమిక్స్ అని ఇచ్చాడు. గ్రూప్ డైనమిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, గ్రూప్ డైనమిక్స్ అనేది మనకు టాపిక్ ఇచ్చాడు. సో దయచేసి ఇది సిలబస్. ఇది 3rd టాపిక్ 3rd చాప్టర్లో ఆర్గనైజేషన్ బిహేవియర్, కాన్సెప్ట్, నేచర్, హిస్టారికల్ పర్స్పెక్టివ్స్, యూనిట్ 2 గ్రూప్ డైనమిక్స్ అండ్ టీమ్ బిల్డింగ్. అదేవిధంగా థియరీస్ ఆఫ్ మోటివేషన్, ఇంప్లికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్,
సెల్ఫ్ మేనేజ్మెంట్, వైస్ వర్సా, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. ఇవి మనకు సిలబస్ లోపల థర్డ్ చాప్టర్ లోపల మనకు ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక నెక్స్ట్ పోయినట్టయితే ఫోర్త్ చాప్టర్. ఇక్కడ ఫోర్త్ చాప్టర్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకు ఇది కూడా ఏంటంటే మామూలుగా డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్లో సిలబస్లో టాపిక్స్లో ఏమి ఇచ్చాడంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్. అంటే ఫోర్త్లో ఫస్ట్ టాపిక్. తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ బాడీస్, విఈసి అండ్ గ్రామ పంచాయత్స్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో ఇది ఫోర్త్ చాప్టర్లో ఫోర్త్లో 1 ఇవ్వడం అనేది జరిగింది. సో దయచేసి ఇది కూడా ఇట్లా పీడిఎఫ్స్ దయచేసి కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్లో చూడండి ఫోర్త్లో 1 అది. సెకండ్ ఏంటంటే డిసిషన్ మేకింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అనేది మనకు ఈ యొక్క ఫోర్త్ చాప్టర్లో సెకండ్ టాపిక్. ఇందులో ఏమేమి టాపిక్స్ కవర్ అయినాయి అంటే ఇక్కడ దయచేసి ఇందులో మామూలుగా ట్రిక్ పెట్టడం కూడా జరిగింది, మీరు సిలబస్ కూడా చూసుకోండి. ఒకటి కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ టైప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ మోడల్స్ అని కూడా ఇచ్చాడు. మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సో ఇది సిలబస్లో దయచేసి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫోర్త్ చాప్టర్ సెకండ్ టాపిక్ ఇది. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్లో ఇంకొకటి కూడా ఇచ్చాడు టూలో పట్టినే. అదేంటంటే కమ్యూనికేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అని, అది కూడా ఫోర్త్ చాప్టర్లో సెకండ్ టాపిక్. సో ఇందులో ఏమేమి కవర్ అయ్యాయి అని అంటే టాపిక్స్ చూడండి మన సిలబస్ ప్రకారంగానే. మీనింగ్ అండ్ రిలవెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అప్రోచెస్ అనేది ఇది మనకు ఫోర్త్ చాప్టర్లో కవర్ అయింది. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఫిఫ్త్ చాప్టర్. సో ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కరికులం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఆఫ్ కరికులం అనేది ఇక్కడ మనకు ఫిఫ్త్ చాప్టర్ కవర్ చేశారు. ఇందులో దాదాపు మంచి కవర్ అయ్యాయి టాపిక్స్ అన్నీ కూడా. దయచేసి ఇది ఏంటి అంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, కరికులం ట్రాన్సాక్షన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎవాల్యుయేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ అకాడమిక్ రిసోర్సెస్, మేనేజ్మెంట్ ఆఫ్ కరికులర్ అండ్ కో కరికులర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్. సో దయచేసి ఇది ఫిఫ్త్ చాప్టర్. ఇందులో కూడా చాలా మంచి కవరేజ్ చేశాడు. దయచేసి ఇది మనం మొదలే చెప్తున్నాం ఎంఏ ఎడ్యుకేషన్ ఇది ఏంటంటే ఎంఏ ఎడ్యుకేషన్ ఇగ్నోకి సంబంధించిన స్టడీ మెటీరియల్. సో ఎంఏ ఎడ్యుకేషన్ మీకు తెలిసిందే ఈక్వలెంట్ టు ఎంఈడి. ఎవరైనా అడుగుతున్నారు సరే ఎంఏ ఎడ్యుకేషను అంటే ఎంఈడేనా సేమేనా అని అడుగుతున్నారు. ఎంఏ ఎడ్యుకేషన్ ఈక్వలెంట్ టు ఎంఏడ్, ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంది అంటే ఫిఫ్త్ చాప్టర్. అదేవిధంగా ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ చాప్టర్కి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. 6వ చాప్టర్లో మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఇది 6th చాప్టర్లో కవర్ చేశాడు. 6thలో ఫస్ట్ చాప్టర్ ఇక్కడ దయచేసి ఇచ్చాడు. టాపిక్స్ కూడా చూసుకోండి మీరు, అంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారంగానే ఇది కవరేజ్ అయింది. చాలా మనకు ఒకటి ఎడ్యుకేషనల్ ఫైనాన్స్, మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ స్కోప్, కాస్ట్ అండ్ బడ్జెటింగ్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది మనకు 6thలో ఫస్ట్ టాపిక్. అదేవిధంగా 6thలో సెకండ్ టాపిక్ చూడండి మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్. 6thలో సెకండ్ టాపిక్ ఇది. మామూలుగా ఇది ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏమేమి కవర్ అయినాయి అంటే మేనేజ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ సపోర్ట్ సిస్టమ్, మేనేజ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్, మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇందులో కవర్ అయిన టాపిక్స్ ఇవి. సో ఇది 6th లోపల సెకండ్ టాపిక్ ఇది. అదే రకంగా 6th లోపల థర్డ్ టాపిక్ ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇచ్చాడు. మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దయచేసి ఇది కూడా మనకు థర్డ్ టాపిక్లో కవర్ అయింది. ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఇందులోపల కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ నీడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ అని ఇక్కడ టాపిక్ ఇచ్చాడు. సో జస్ట్ ఇది 40 to 50 పేజెస్ ఏదైనా కూడా అంతే ఉంది. చాలా సింప్లిఫైగా చేసి మనకి నోట్స్ ఇచ్చారు. ఇది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి 6thది ఫోర్త్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. 6th చాప్టర్లో ఫోర్త్ టాపిక్ ఇది ఏంటంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇందులోపట ఏమేమి టాపిక్స్ కవర్ అయ్యాయంటే ఇందులోపట మొత్తం ఒకటి చూడండి ఇక్కడ
ఆల్రెడీ టాపిక్స్ కవర్ అయినాయి. ఒకటి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ ఇండికేటర్స్, టూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, స్ట్రాటజీస్ ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, రోల్ ఆఫ్ డిఫరెంట్ ఏజెన్సీస్, క్వాలిటీ కంట్రోల్ కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ రీసెర్చ్. సో ఇది ఈ విధంగా 6th చాప్టర్ 4 సో మొత్తం కవర్ అయ్యాయి ఈ 6th చాప్టర్లో. అదేవిధంగా తీసుకుంటే 7th చాప్టర్లో కూడా మామూలుగా 7thలో ఫస్ట్ వన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఎట్ ద నేషనల్ లెవెల్ అనేది ఫస్ట్ పాయింట్. ఇది 6thలో ఫస్ట్ టాపిక్ కవరేజ్ అయింది. సో ఇందులో ఇప్పుడు ఏమొచ్చాయంటే పాలసీ ఇది ఇచ్చాడండి, దయచేసి చూసుకోండి. మేనేజ్మెంట్ ఎట్ ద నేషనల్ లెవెల్, పాలసీ ఫార్ములేషన్ అండ్ పాలసీ ప్లానింగ్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, రోల్ ఆఫ్ నేషనల్ బాడీస్, కోఆర్డినేషన్, నెట్వర్కింగ్, పార్ట్నర్షిప్ అండ్ లింకేజెస్. సో ఇది 7thలో ఫస్ట్ టాపిక్. అదే రకంగా తీసుకున్నట్టయితే 7th లోపట మామూలుగా సెకండ్ టాపిక్ కూడా ఇలా ఇచ్చాడు, కొంతవరకు కవర్ అయింది. ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఎట్ ద స్టేట్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దయచేసి ఇది కూడా మనకు తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది. ఇందులో 7th యూనిట్ అండ్ 8th యూనిట్ స్టేట్ సెంటర్ రిలేషన్షిప్ అని ఒకటి ఇచ్చాడు. అదేవిధంగా కోఆర్డినేషన్, లింకేజెస్, కోఆపరేషన్, నెట్వర్క్. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు చాలా వరకు టాపిక్స్ కవర్ అయ్యాయి. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే సిలబస్లో తీసుకుంటే 3rd, 4th చాప్టర్కి వెళ్ళి మనకు ఈరోజు చూడడం జరిగింది. 3rd, 4th, 5th, 6th, 7th అంటే 7thలో కొంత ఉంది, మళ్ళీ ఇంకా మిగతా టాపిక్స్ దయచేసి చూసుకోవాలి. సో మేజర్ టాపిక్స్ సిలబస్ అనేది మనకు ఇందులో దొరికింది. ఇది ఏంటంటే ఇగ్నో ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్. సో ఇదంతా కూడా దయచేసి ఒకసారి మీకు అంటే ఐడియా ఉండడం కోసం చెప్తున్నాం. ఇవన్నిటిని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అంటే సాఫ్ట్ కాపీ కష్టమవుతుంది. సో ప్రింట్అవుట్ తీసుకుంటే దాదాపు 800, 900 అట్లా కావచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ కదా, మీరు ఇంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒక అక్యురేట్ మెటీరియల్ అనేది దొరికితే మనకు తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. ఇదే కాకుండా చాలా కొన్ని బుక్స్ తెప్పించే ప్రయత్నం చేసాం. ఇది ఆర్గనైజేషన్ బిహేవియర్ బై మాథ్యూస్, ఎవరిదన్నా తీసుకోండి, ఇది నాకు దొరికింది. సజెస్టివ్గా మీకు ఇందులో టాపిక్స్ ఏమేమి కవర్ చేశారంటే సింప్లిఫైగా రాశారు. అది ఓవరాల్గా ఏంటంటే ఇది ఆర్గనైజేషన్ బిహేవియర్ మామూలుగా సైకాలజీకి సంబంధించింది. ఇందులో సిలబస్ కనుక చూస్తే జస్ట్ మీకు ఇది ఏంటంటే మోటివేషనల్ థియరీస్ ఇచ్చాడు, గ్రూప్ డైనమిక్స్ ఇచ్చాడు, కాంపోనెంట్స్, నార్మ్స్, రోల్స్, టీమ్ డైనమిక్స్ అని ఇచ్చాడు. అదేవిధంగా లీడర్షిప్, ప్రాసెస్, స్టైల్స్ అండ్ థియరీస్, డిసిషన్ మేకింగ్ థియరీస్, ప్రాసెస్, టెక్నిక్స్ ఇచ్చాడు. ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ ఛానల్స్, ప్రాసెస్, బ్యారియర్స్ అని ఇచ్చాడు. ఆర్గనైజేషన్ థియరీస్, క్లాసికల్, నియో క్లాసికల్ అండ్ మోడర్న్ థియరీస్. ఇది కూడా సింప్లిఫై ఉంది. దయచేసి మీకు రెఫరెన్స్ వెళ్ళడానికి లైబ్రరీలో దొరికినా లేదా డిప్యూటీవ్ అనేది చాలా కీలకమైన పోస్ట్ కాబట్టి, ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత వితిన్ ఒక 3-4 ఇయర్స్లో డిఓ అవుతారు, ఇంకొక 3-4 ఇయర్స్లో ఆర్జేడీ అవుతారు, ఇంకొక 3-4 ఇయర్స్లో దాదాపు ఒక 10-15 ఇయర్స్ లోపల మీరు డైరెక్టర్ లెవెల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇంకొకటి ఏంటంటే దీపా మెహతా కూడా ఇదొక బుక్ కూడా. ఇందులో కొన్ని టాపిక్స్, అన్నీ అని కాదు, కొన్ని టాపిక్స్ మనకు ఉన్నాయి, దయచేసి మీకు చూసుకోండి. థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఒక టాపిక్ అనేది చూశాను, ఇందులో కూడా బాగానే అనిపించింది. సో అదేవిధంగా డిసిషన్ మేకింగ్ మీద కూడా ఇచ్చాడు, డిసిషన్ మేకింగ్ సంబంధించి కొంత హెల్ప్ అవుతుంది. స్వాట్ అనాలిసిస్ మీద కూడా ఇక్కడ దొరికింది, ఎండైనా దొరుకుతుంది. సో ఈ రకంగా దయచేసి తప్పనిసరిగా మీరు అందరూ కూడా మా ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, మన లోపల మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్ తయారు చేస్తాం, డిప్యూటీ వస్తుంది. చాలామంది ఇప్పటికీ దాదాపు 200-250 వరకు జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మామూలుగా ఏంటంటే లింక్ పెడుతున్నాం, ఇదంతా మీకు కూడా అందులో పెడతాం. మీకు వెరీ సింపుల్. ఇది ఏంటి అంటే మరొకసారి ఇగ్నో ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్. సో దయచేసి ఇది ఎక్కడో కాదు, ఇగ్నో ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్. దయచేసి అందులోకి వెళ్తే చాలు, ఇగ్నో దానిలోకి వెళ్ళి మనకు దొరుకుతుంది. ఒక్కసారి మీకు మళ్ళీ చూపెడతాను, ఎందుకంటే సో ఇగ్నో ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ గూగుల్ పోయి కొట్టేస్తే చాలు. సో నేను రీసెంట్గా విజిట్ చేసిన కాబట్టి అది మనకు తెలుస్తుంది. సో ఇగోండి ఇగ్నో సంబంధించిన ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ ఎడ్యుకేషన్. ఇందులో మనకు ఎక్కడికి వెళ్ళాలి అంటే మామూలుగా దయచేసి చాలా ఉంది. పార్ట్ ఏకి సంబంధించింది కూడా మనకు మెటీరియల్ దొరుకుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న స్పెషలైజ్డ్ ఏరియా కంపల్సరీ కోర్సెస్ ఉంది, అందులో దొరుకుతుంది మనకు. పార్ట్ ఏకి సంబంధించి స్పెషలైజ్డ్ ఏరియాస్ కోర్సెస్లో ఎక్కడికి వెళ్తున్నామంటే చూడండి, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అనేది ఉంది. 1, 2, 3, 4th టాపిక్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్.
సో ఇక్కడ మనకేందంటే ఇప్పుడు ఇళ్ళకెళ్ళి పికప్ చేసుకున్నాను. సో ఎంఈఎస్ అంటే 41, 42, 43 గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, తర్వాత ఆర్గనైజేషన్ బిహేవియర్ 43, 44 ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్. ఈ 4 ఇట్లకెళ్ళి తీసుకుంటే మళ్ళీ ఒక్కొక్క దానిలోకి వెళ్ళి మనకు పికప్ అయి దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 43 తీసుకున్నాను. ఇందులో కూడా మనకు చూడండి ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ ఓవర్వ్యూ, లీడర్షిప్ బిహేవియర్, డిసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా ఇట్లా ఒక్కొక్క దానిలోకి వెళ్ళి వస్తాయి. మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొని పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకుంటే మళ్ళీ ఒక్కొక్క బ్లాక్ ఉంది ఇందులో, ఒక్కొక్క బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ స్టైల్స్ అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం, తర్వాత వ్యూకి వెళ్ళాలి. సో వ్యూకి వెళ్తే ఆటోమేటిక్గా మనకి వస్తుంది. ఈ పీడిఎఫ్ ఇంట్లోకెళ్ళి మనం ఏంటంటే దేనిలోకి వెళ్ళినా తీసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓపెన్ చేసుకొని ఈ పీడిఎఫ్ని ఎండ్లకంటే అందులోకి పంపించుకోవచ్చు మనకు. అప్పుడు మనం ప్రింట్అవుట్ చేసుకోవాలి. సో ఇవి దయచేసి మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించడం కోసమే ఇది చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా రెస్పాన్స్ ఇచ్చారు. ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది మీ యొక్క అనుకూలంగా, అదే ఫ్లెక్సిబుల్ ప్లాన్. అదేవిధంగా అందులో కూడా బుక్స్, తర్వాత డిఫరెంట్ వెబ్సైట్స్ను కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా అందిన సమాచారం మేరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి, లేదా కాల్ కూడా వేయచ్చు. నా ఫోన్ నెంబర్ 9949038638. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డిప్యూడియో ప్రిపేర్ అవుతున్న మిత్రులందరూ కూడా సో ఐ విష్ ఆల్ ద సక్సెస్ అండి. గట్టిగా ప్రిపేర్ కండి. మనకేంటంటే ఆల్రెడీ లీవ్ పెట్టండి ఎవరైనా జాబ్ చేస్తున్న మిత్రులకు కూడా విజ్ఞప్తి. ఎందుకోసం అంటే పోటీలో నిలవాలి అంటే కష్టపడాలి. అయ్యో సిలబస్ బాగుంది, ఇదంతా సిలబస్ ఏముంది, ఒక 1 మంత్లో కవర్ చేయొచ్చు. డైలీ మీరు కూర్చుంటారంటే ఒక్కొక్కటి ఎంతంటే బుక్స్ అన్నీ కొడితే 10-20 పుస్తకాలు లేవు. మనకు సిలబస్ చూసుకోవాలి. ఎక్కడంటే అక్కడ ఫస్ట్ చాప్టర్ ఉంది, ఆ ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన సిలబస్ మనం తీసుకోవచ్చు. చాట్ జీపీటీ కూడా ఏదైనా మీరు హెల్ప్ తీసుకోండి. అంటే బేసిక్ ఫండమెంటల్, ఫర్ ఎగ్జాంపుల్ థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. నేను చాట్ జీపీటీకి వెళ్ళాను, చూశాను, కొంచెం ఐడియా దొరికింది నాకు, అది ఇచ్చింది బాగానే ఉంది. సో దయచేసి అందులోకెళ్ళి పికప్ చేసుకోండి. మళ్ళీ ఇంట్లోకెళ్ళి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్స్ కూడా తీసుకోండి. సో మన ఛానల్ మీకు ఎప్పటికీ కూడా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఎక్కడ వీలైతే అక్కడ స్కఫోల్డింగ్ లాగా మీకు అందుబాటులో ఉంటుంది. ఒక స్నేహితుడిగా, ఒక ఫ్రెండ్ లాగా మీకు ఆల్వేస్ విల్ బీ విత్ యూ. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. గ్రూప్గా చదవండి, 1-2 కొంచెం డిస్కస్ చేసుకుంటూ చదివితే చాలా లాభం అవుతుంది. మరొకసారి విజ్ఞప్తి, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళి పికప్ చేసుకున్నామంటే మామూలుగా ఇగ్నో ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్. జస్ట్ గూగుల్లో కొడితే చాలు మనకి ఇది వచ్చేస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రింట్అవుట్ చేతిలో ఉండాలి మనకు, సిలబస్ కానీ అన్న విషయం మీకు తెలిసిందే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి నా ఫోన్ నెంబర్ 9949038638. సో ఎవరైనా మీకు మన గ్రూప్లో యాడ్ చేసుకోవాలంటే జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి. ఐ విల్ యాడ్ యూ ఇన్ ద గ్రూప్. అదేవిధంగా ఈ యొక్క మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా పంపిస్తున్నాను. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఈ యొక్క మెటీరియల్ యొక్క లింక్స్ కూడా పంపిస్తాను. దయచేసి చూసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.